తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజాపాలన, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే పనిచేస్తూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కాళేశ్వరం అవినీతి లాంటి ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించే ఆలోచనను కుట్రలు చేస్తూ ఉన్నారు. 30 నెలలుగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడని హరీష్ రావు, కేటీఆర్ సడన్లీ ఇవాళ కన్నెపల్లి ఇవాళ పంప్ హౌస్ గుర్తొచ్చింది, మేడిగడ్డ బ్యారేజ్ గుర్తొచ్చింది, లేకపోతే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తొచ్చి దాని వెనకాల ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లే గతంలో కేసీఆర్ వైఫల్యం వల్లనే జరిగిందని నివేదించినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు ఇవాళ ఈ చిలక పలుకుల వెనుక, రిటైర్డ్ ఇంజనీర్ల చిలక పలుకుల వెనుక హరీష్ రావు, కేటీఆర్ ఉండనే విషయం మనందరికీ తెలుసు. మరి 30 నెలలుగా రిటైర్డ్ ఇంజనీర్లు ఎక్కడ పోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు? కాబట్టి ఇవాళ హరీష్ రావు ముమ్మాటికి తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుట్రను లేపుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి అతిపెద్ద దుర్మార్గుడు, దరిద్రుడు హరీష్ రావు. తెలంగాణకు కసబ్ లాంటోడు హరీష్ రావు. కసబుకు కూడా ఒక మానవత్వం లేని మూర్ఖుడు ఎట్లా అయిండో హరీష్ రావు కూడా మానవత్వం లేని మూర్ఖుడు, కసబ్ లాంటోడు హరీష్ రావు. ఇవాళ అధికారంలో 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు తన మన అనే అధికారంతోని తన మన అనే తేడా లేకుండా అధికారమే ధ్యేయంగా, పైసలే ధ్యేయంగా 1000 కోట్లు సంపాదించుకొని మరొకసారి ఇవాళ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ రైతుల మద్దతుతోని, మహిళల మద్దతుతోని, తెలంగాణ యువత మద్దతుతోని ప్రజాపాలనకు పెరుగుతున్నటువంటి ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక ఇవాళ బామ్మర్ది ఒక సైడు, బావొక సైడు తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుట్రలు లేపుతున్నారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. కాళేశ్వరం అంశంలో ఎన్డీఎస్సీ అధికారుల నివేదిక ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం నడుచుకుంటుందని పదే చెప్పినా కూడా దాన్ని వక్రీకరించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్లు బట్టలు లేకుండా ఒంటరిగా తపస్సులు చేసిన తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మరు. మళ్ళొకసారి అధికారం రాబోతుంది కాంగ్రెస్ పార్టీని అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ధ్యేయంగా, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. ప్రజాపాలన పనిచేస్తా ఉంది. ఓర్వలేక ఇవాళ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఇవాళ హరీష్ రావు కుట్ర చేస్తా ఉన్నాడు. మిస్టర్ హరీష్ రావు, నీ యొక్క నాటకాలను తెలంగాణ ప్రజలు నమ్మరనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజలకు ఒక జవాబుదారీ పాలనగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి హరీష్ రావు తెలంగాణకు, రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద దరిద్రుడు, మూర్ఖుడు, కసబు కంటే అతిపెద్ద దుర్మార్గుడు లాంటోడు హరీష్ రావు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశ ఆదర్శంగా, ఇవాళ దేశంలోని ఒక ఆదర్శమైన రాష్ట్రంగా పనిచేస్తా ఉంది. కాబట్టి దయచేసి తెలంగాణ ఉన్నటువంటి రైతాంగం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అసత్యాలను, విష ప్రచారాలను ఇవాళ తిప్పికొట్టాలని కూడా కోరుతా ఉన్నాం. నమస్తే, థ్యాంక్ యూ.